మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించి టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మనిషిగా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న తనకు అధిష్టానం గుర్తించి తనకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు తన పేరును కేంద్రానికి పంపిస్తే అక్కడ తనకు టికెట్ ఇవ్వాలని కోరతానని, అదేవిధంగా పాలమూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని శిరస వహిస్తానని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలపై జితేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం ఇచ్చిన విద్యా వైద్యంతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులన్నీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించారని ఆరోపించారు. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి ఎలా చేస్తుందని ప్రశ్నించారు. 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు ఎలా వస్తాయని అన్నారు. రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో 17కు 17 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తేనే అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని, తప్పకుండా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని జితేందర్ రెడ్డి కోరారు. ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ, విద్యని కానీ, వైద్యాన్ని కానీ, అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ, మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళించి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరు తెలుసు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను ఘంటాపథంగా చెప్తున్నాను. మొన్ననే మీరు అందరు చూసారు, ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కాని గ్యారంటీలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నిధులతోటి ఏదైతున్నదో ఇవాళ రాష్ట్రాలకి అన్ని పథకాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా. 7 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా అధిగమించారు. వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు. ఏ ఒక్క దగ్గర కూడా కూడా ఇంకా వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకి అందరికీ అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మొన్న రేవంత్ సీఎం గారే ఆయన నోటితోటి అనడం జరిగింది, నేనేదో సీఎం అయితే లంక బిందెలు దొరుకుతాయని చెప్పి వచ్చిన, కానీ బోకులు దొరికినాయి నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయింది. వచ్చిన నెలలనే కమిట్ అయిపోయింది. అంటే నా దగ్గర ఏం లేవు, నా దగ్గర మిగిలింది ఉత్త బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ అందరి మేము కోరుతున్నాం, చెప్తున్నాం, ఏతుందో భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది. మన ఇంటి రోజు 22వ తారీఖు నాడు ఒక పెద్ద పండుగ, గొప్ప పండుగ, రాముణ్ణి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో 12 గంటల 20 నిమిషాల అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్కి అయ్యి అందరూ కూడా మనకు రామరాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో 2 సార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది. ప్రజలు ఎప్పుడు కూడా మహబూబ్నగర్ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను గుండె కత్తుకున్నారు, ఎప్పుడు నన్ను ఓడగొట్టలేదు. 2004లో నాకు సీటు రాలేదు, మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు.
2019లో కూడా మా పార్టీ వాళ్ళు ఇవ్వనందుకు నాకు సీట్ రాలేదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా నన్ను తిరస్కరించలేరు. ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ఒక క్రమశిక్షణ కలిగ కార్యకర్తను మొట్టమొదటి నుంచి కూడా. ఏదున్నా నేను ప్రజల మధ్యలో, నా పార్టీ క్యాడర్ మధ్యలో, పార్టీ వాళ్ళతో సంప్రదించి చేసుకున్న తర్వాత ఇది చేసుకుంటాను. నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి, నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ, మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే, ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను.